వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అమేజింగ్ వీడియో. నేనైతే చాలా రోజుల తర్వాత ఒక ఫుడ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక హోటల్ని చూపిపోతున్నాను. నేనైతే ఎప్పుడు ఎక్కడ ఇలాంటి హోటల్ని అయితే చూడలేదు. ఒకవేళ మీరు కనుక ఇలాంటి హోటల్ని చూస్తే, అక్కడ ఉన్న ఐటమ్స్ని ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంది, ఎక్కడ చూసారో అని కింద కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మీరందరూ తమ్నైల్లో చూసినట్టే ఈ హోటల్లో స్పెషల్ ఐటమ్ వచ్చేసి గోల్డ్ ఇడ్లీ. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎక్కడ ట్రై చేయలేదు కూడా. నేనైతే ఈ రోజు ఫస్ట్ టైం గోల్డ్ ఇడ్లీ అయితే ట్రై చేయబోతున్నాను. అసలు ఈ హోటల్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఈ హోటల్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎక్కడ ఉంటుంది ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చూపిపోతున్నాను. ఏ మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్, నా ఎడిటింగ్ మొత్తం నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడే హోటల్ దగ్గరకు వచ్చేసాము. హోటల్ పేరు వచ్చేసి మాజేటి వారి మిల్లెట్ టిఫిన్స్. పేరులోనే ఉంది మిల్లెట్ టిఫిన్స్ అని. హోటల్కి వచ్చిన వెంటనే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కొద్దిసేపు ఇక్కడే ఉండి ఈ హోటల్లో ఉన్న ఐటమ్స్ అన్ని కవర్ చేసి హోటల్ యొక్క స్పెషాలిటీ చెప్తాను, మిస్ అవ్వకండి. ఈ హోటల్లో ఉండే ఐటమ్స్ అన్ని చాలా అరుదుగా కనిపిస్తాయి మనకి బయట హోటల్స్ లో. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మెనూలో ఉండే ఐటమ్స్. నార్మల్ గా ఒక హోటల్లో ఉండే ఐటమ్స్ కాకుండా ఇక్కడ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అందులోనూ మన హెల్త్ కి చాలా మంచిది. ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఐటమ్స్ చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అరికెల కట్ట పొంగలి, మిల్లెట్స్ ఉప్మా, జొన్న ఇడ్లీ, బ్రౌన్ కలర్ లో ఉంది రాగి ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ, గ్రీన్ కలర్లో ఉంది కదా కొత్తిమీర ఇడ్లీ, మిల్లెట్ దోశ, రాగి దోశ, జొన్న దోశ, ఇలాంటివన్నీ మన హెల్త్కి చాలా మంచిది. ఇలాంటి టిఫిన్స్ ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటాంలే కానీ రెగ్యులర్గా చేసుకోవాలంటేనే చాలా కష్టం. కానీ ఇలాంటి హోటల్స్ ఉంటే సరదాగా రోజుకో పట్టు పట్టొచ్చు. అలాగే ఇక్కడ స్పెషల్ ఐటమ్ ఏంటంటే 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ ఇడ్లీ. ఇక్కడ మెనూలో ఉండే ఐటమ్సే కాదు స్పెషల్, వీళ్ళు వాడే నూనె కూడా గానుగ నూనెలో శనగ నూనె, నువ్వుల నూనె వాడతారు. ఇడ్లీలోకి నెయ్యి కావాలంటే ప్యూర్ ఏటు ఆవు నెయ్యి వాడతారు. అసలు ఆ కలరు, ఆ చెక్కదనం మనకి మామూలు నెయ్యిలో అయితే అస్సలు కనిపించదు. ఫస్ట్ దోశ బండని వాటర్ తోటి బాగా క్లీన్ చేసి మిల్లెట్ దోశ బ్యాటర్ తీసుకొని గంటతోటి ఆంటీ గుండ్రంగా దోశ వేసింది. చూసారా, ఇక్కడ 2 రకాల నూనెలు ఉన్నాయి. ఒకటేమో శనగ నూనె, ఇంకోటేమో నువ్వుల నూనె. మనకి ఏది కావాలంటే అది వేస్తారు. మనం ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ బాటిల్లో లేదంటే స్టీల్ గ్లాస్లో వాటర్ ఇస్తారు. కానీ ఇక్కడ కాపర్ గ్లాస్ ఉంటుంది. ఐటమ్స్కి తగ్గట్టు మంచి కాంబినేషన్లో పెట్టారు. ఇక్కడ మొత్తం 3 రకాల చట్నీలు ఉంటాయి. కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ, అల్లం చట్నీ. గోల్డ్ ఇడ్లీ ఆర్డర్ వస్తే ఆంటీ హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక డబ్బా తీశారు. అందులోనే గోల్డ్ పేపర్ ఉంటుంది. జాగ్రత్తగా పేపర్ ఓపెన్ చేసి పేపర్ మడత పడకుండా ఇడ్లీని దాని మీద పెట్టి కరెక్ట్గా తీస్తే ఇడ్లీ మీద 24 క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది. తింటే మనకేమైనా అయిద్దేమో అనుకుంటారేమో, అసలు ఏమీ కాదు. స్వీట్ మీద సిల్వర్ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ ఇడ్లీ మీద గోల్డ్ పెట్టారు అంతే. నా ఒళ్ళు బంగారంగాను అని పాట పాడుకుంటూ తినడమే. ఇక్కడ పెద్దోళ్ళు చాలా మందే వచ్చి తింటా ఉన్నారు. మన జనరేషన్ కుర్రోళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివన్నీ ఎక్కువ తింటే మనకే ఎఫెక్ట్. అన్నీ ట్రై చేయాలి కాబట్టి ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తూ ఉందాం, కానీ అన్నీ లిమిట్లో పెట్టుకుందాం. సరదాగా తిరుగుదాం, అన్నీ తిందాం, కానీ లిమిట్లో ఉంటే మొత్తం బాగుంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. మా హోటల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ట్రై చేయాలి బాబు అని చెప్పి ఆంటీ గారు అయితే ప్లేట్లో అదొకటి అట్లా అన్ని ఐటమ్స్ పెట్టారు. బేసిక్గా నేనైతే కట్టె పొంగలి, ఉప్మా ఎక్కువ తిన్నాం. ఎప్పుడో ఒకసారి అమావాస్య, పౌర్ణమికి ఒకసారి తింటాను. ఇంట్లో చేసే ఉప్మా అంత ఇష్టం ఉండదులేండి మనకి. మా ఫ్రెండ్ ఉప్మాలో ఒక డైలాగ్ చెప్పాడు, ఉప్మా కరెక్ట్గా చేసేవాళ్ళు ఉంటే అసలు వదిలిపెట్ట బుద్ధి కాదన్నాడు. ఉప్మా తిన్న వెంటనే నాకైతే ఆ డైలాగే గుర్తొచ్చింది. చాలా బాగుంది ఉప్మా మాత్రం.
మామూలు ఉప్మా కాదండి, మిల్లెట్ ఉప్మా ఇది. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది. చట్నీలో నాకైతే అల్లం చట్నీ చాలా బాగా నచ్చింది. ప్లేట్లో ఉన్న ఐటమ్స్ అన్ని తిన్న తర్వాత నాకైతే కడుపు నిండింది. కానీ ఆంటీ గారు ఊరుకుంటారా, దోశ తినకపోతే ఎట్లా బాబు, ఏ దోశ ఏమంటావో చెప్పు అన్నారు. సరే ఒక మిల్లెట్ దోశ వేయండి అన్నాను. దోశ కూడా క్రిస్పీగా చాలా బాగుంది. నేను ఒక్కనే చెప్తే అట్లాగా రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ మాటల్లో కూడా మీరే వినండి. రాగులు మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గించి చల్లదనాన్ని ఇవ్వగలదు. సిరిధాన్యాలతో మిల్లెట్ టిఫిన్స్ ఆరోగ్యానికి మంచిదని డైలీ నేను ఇక్కడే తింటున్నాను. న్యాచురల్ ఆయిల్తో చేశారు వీళ్ళు, చాలా బాగుంది. జొన్న టీలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది, పోతే షుగర్ తక్కువగా ఉంటుంది. ఏం దోశ బాబాయ్ మీరు తినేది? మిల్లెట్ దోశ ఎలా ఉంది దోశ? ఎక్సలెంట్, బాగుంది. మీకు ఎన్ని సంవత్సరాలు బాబాయ్? 72 సంవత్సరాలు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను దాదాపు 5-6 ఏళ్ళు. మీరు ఈ హోటల్కి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారన్నా? మేము గత 10-15 నుంచి వస్తుంటాము. 10-15 ఏళ్ళు. కానీ రీసెంట్గా ఈ ఐటమ్ పెట్టారు స్పెషల్గా. ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో వేరే ఐటమ్స్ ఉంటాయి. ఈ మిల్లెట్ దోశని, లేకపోతేనేమో మిల్లెట్ ఈ పొంగల్ కానీ డిఫరెంట్ చాలా బాగుంటుంది. ఇది జనరల్గా ఈ రేట్ అనేది చాలా రీజనబుల్ ప్రైసెస్ చెప్పాలంటే. వాటి కూడా ఎక్సలెంట్ బాగుంది. పైగా వాటర్ కూడా ఎక్కడ గుంటూరులో మ్యాక్సిమం ఇలా రాక్ గ్లాస్లో అనేది వాటర్ ఎక్కడ ఉండదు. మేము మాజీ టిఫిన్స్ నుంచి 14 సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర టిఫిన్స్ చేస్తున్నాము. 14 సంవత్సరాల నుంచి ఉన్నారు. అంటే వీళ్ళు అంతకుముందు కూడా ఉన్నారు, ఒక 20 years బ్యాక్ నుంచి ఉన్నారు. నాకైతే 14 years అప్పటి నుంచి నాకు ఐడియా ఉంది పెట్టినట్టు. అప్పటి నుంచి కానీ ఇప్పుడు దాకా క్వాలిటీ సూపర్గా ఉంటుంది, బాగుంది. వీళ్ళ బిజినెస్ కూడా బాగుంటుంది. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఉంటాయి ఐటమ్స్ అన్ని, ఎక్కడ క్వాలిటీ కంప్లైంట్ లేకుండా నీట్గా, ఓనర్షిప్ బాగుంటుంది. వీళ్ళు టిఫిన్స్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని వీళ్ళే చూపించారు. ఇడ్లీ అయిపోతే బాబాయ్ ఇప్పుడే ఇడ్లీ రెడీ చేస్తున్నారు. ఇడ్లీ ప్లేట్ తీసుకొని దాని మీద ఇడ్లీ గుడ్డ కప్పి ప్లేట్లో ఇడ్లీ బ్యాటర్ వేసి ఒకదాని తర్వాత ఒకటి అన్ని ప్లేట్లు ఇడ్లీ బాక్స్లో పెట్టేశారు. ఒక 10 నుంచి 15 నిమిషాల్లో వేడిగా ఇడ్లీ రెడీ అయిపోద్ది. ఇదే హోటల్లో ఒక రీల్ చేసి బంటి డేస్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేశాను. దాదాపు 3 లక్షల మంది దాకా చూశారు. ఇంకా మన పేజ్ని ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో కొట్టేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని లాస్ట్లో కూడా పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. హోటల్ లొకేషన్ వచ్చేసి గుంటూరు మార్కెట్ దగ్గర పట్నం బజార్లో శివాజీ బిల్డింగ్ రోడ్లో గాంధీ బొమ్మ ఆపోజిట్లోనే ఉంటుంది ఈ హోటల్. ఒకవేళ అడ్రస్ కనుక అర్థం కాకపోతే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని ఎవరన్నా అడిగితే వాళ్ళే చెప్తారు. టైమింగ్స్ విషయానికి వస్తే మండే నుంచి సాటర్డే వరకు ఈవినింగ్ 6 నుంచి 10:30 వరకు హోటల్ ఓపెన్లోనే ఉంటుంది. సండే అయితే హాలిడే. మార్నింగ్ ఆంటీ వాళ్ళది వేరే హోటల్ ఉంటుంది, ఈ హోటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఈవినింగ్ అయితే ఇక్కడ మిల్లెట్ టిఫిన్స్, మార్నింగ్ ఏమో అక్కడ నార్మల్ టిఫిన్స్, మధ్యాహ్నమే భోజనం ఉంటుంది. మీరు ఒకవేళ మార్నింగ్ వస్తే మార్నింగ్ టిఫిన్స్ ట్రై చేయండి, ఈవినింగ్ వస్తే మిల్లెట్ టిఫిన్ ట్రై చేయండి. 3 పూట్ల ఏది కావాలన్నా కడుపు నింపి పంపిస్తారు. ఈ హోటల్లో ఉన్న ఐటమ్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఒకవేళ చూడాలనుకుంటే వీడియోని పాజ్ చేసి చూడండి. నేనైతే ఎప్పుడు ఎక్కడ ఇలాంటి టిఫిన్ సెంటర్ అయితే చూడలేదు. 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ ఇడ్లీ అంట. ఎప్పుడైనా తిన్నారా మావా? అరకలు కట్ట పొంగలి, మిల్లెట్ ఉప్మా, జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ, కొత్తిమీర ఇడ్లీ, మిల్లెట్ దోశ, రాగి దోశ, జొన్న దోశ, ఇలాంటివన్నీ మన హెల్త్ కి చాలా మంచిది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి టిఫిన్స్ ట్రై చేస్తే కమెంట్ చేయండి. KFCలు, బర్గర్లు, పిజ్జాలకు బాగా అలవాటైన మన జనరేషన్ ఇలాంటి టిఫిన్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే శనగ నూనె, నువ్వుల నూనె వాడతారు. నెయ్యి విషయానికి వస్తే ప్యూర్ A2 ఆవు నెయ్యి. బాబాయిలందరూ రెగ్యులర్ గా ఇక్కడే తింటారంట, అందుకే ఇంత స్ట్రాంగ్ గా హుషారుగా ఉన్నారు. ఇలాంటి హోటల్ ఒకటి ఉంది అని తెలిసిన వెంటనే మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. టేస్ట్ క్వాలిటీ అద్దిరిపోయింది, అందులోనూ రీజనబుల్ ప్రైజెస్ లో. ఎక్కడో కాదు మామ, మన గుంటూరులో పట్నం బజార్ లో మాజేటి వారి మిల్లెట్ టిఫిన్స్. లొకేషన్ డీటెయిల్స్, టైమింగ్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం వెంటనే ఫాలో కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అసలు ఇలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి మన వీడియోలన్నింటినీ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానే ఉంటాను. సరే మరి ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.